వెల్కమ్ టు కీటాక్. సచిన్ రికార్డుని జో రూట్ బద్దలు కొట్టబోతున్నాడా? టెస్ట్ క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లాండ్ కి ఒక్క రికార్డు కూడా లేదు అనే కరువు జో రూట్ నిజంగానే తీరుస్తాడా? సచిన్ రికార్డుని బద్దలు కొట్టడం ఖాయం అని నెంబర్లో చూస్తుంటే అనిపిస్తున్నా గానీ ఒకే ఒక్క హర్డిల్ జో రూట్ ముందు కనబడుతుంది. దిస్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టింగ్. డోంట్ మిస్ ద వీడియో. దిస్ ఈజ్ కీటాక్స్. జో రూట్ పరుగున పరుగులు పెడుతూ ఉన్నాడు. 13,000 మార్క్ని దాటేశాడు. రేపు ఇండియాతో జరగబోయే సిరీస్లో ఆల్ టైమ్ గ్రేట్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ కావడం ఖాయంగా కనబడుతోంది. మీరు డేటా స్క్రీన్ మీద చూస్తున్నారు. జో రూట్కి ఇప్పుడు 35 ఏళ్లు మాత్రమే. పైగా సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి గట్టిగా 2,900 రన్స్ మాత్రమే కావాలి. ఇంగ్లాండ్ తక్కువలో తక్కువ సంవత్సరానికి 15 టెస్టులు ఆడుతుంది. ఈ లెక్కన రూట్ మరో 3 ఏళ్లు ఆడతాడు అనుకుంటే 40కి పైగా టెస్టులు ఆడడం ఖాయం. ప్రతి సీజన్లోనూ 1000కి పైగా రన్స్ అలవోకగా కొడుతున్నాడు కాబట్టి మరో 3 ఏళ్లలో 37 దాటే సమయానికి జో రూట్ సచిన్ రికార్డును బద్దలు కొట్టేస్తాడు అనిపిస్తోంది. ఇదంతా అర్థమెటిక్. వన్డేల్లో విరాట్ కోహ్లీ గనక ఇంకొక 3 ఏళ్లు ఆడగలిగితే హైయెస్ట్ రన్స్ రికార్డు బద్దలవుతుందేమో తెలియదు. టెస్టుల్లో మాత్రం ఇట్ ఈజ్ సర్టైన్ నౌ అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా బద్దలైపోతుంది రికార్డు అని. నిజమేనా? లెక్కలు చూస్తే అనిపిస్తుంది కానీ క్రికెట్ ఈజ్ మోర్ దెన్ అర్థమెటిక్. ఇట్ ఈజ్ ప్యూర్లీ సైకలాజికల్ అండ్ సిచ్యువేషనల్. ఇదే ఇంగ్లాండ్లో 5-6 ఏళ్ల కిందట వరకు అలిస్టర్ కుక్ ఉండేవాడు, ఓపెనర్. మిస్టర్ కూల్, కామ్, కంపోజ్డ్ అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి డీరెస్ట్ డార్లింగ్. 33 ఏళ్లు దాటక మునిపే 12,500 రన్స్ దాదాపుగా స్కోర్ చేశాడు. కుక్ ఫిట్నెస్ను బట్టి, కామ్నెస్ను బట్టి చూస్తే మరో 3 ఏళ్లు ఖాయంగా ఆడతాడు. సచిన్ రికార్డుని మావాడు తుడిచిపెట్టాడు అని ఇంగ్లాండ్ ప్లేయర్లు మాట్లాడడం మొదలు పెట్టేశారు అప్పట్లోనే. ఇది 2018 నాటి విషయం. కానీ వన్ ఫైన్ మార్నింగ్ అలిస్టర్ కుక్ ప్రెస్ మీట్ పెట్టి నేను రిటైర్ అవుతున్నా అని చెప్పాడు. అరే భయ్యా, ఎందుకు రిటైర్ అవుతావు అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచాలి, డైపర్లు మార్చాలని చెప్పాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కానీ ఇది నిజం. రికార్డులు ఏవి నా దృష్టిలో లేవు, మై లైఫ్ ఈజ్ మై ప్రయారిటీ అని కుక్ చెప్పాడు, తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ ప్లేయర్లకి ఈ గ్లిచ్ ఎక్కడో ఉంటుంది. ఒకవేళ ఫామ్ లేకపోయినా, బోర్డుతో తేడా వచ్చినా, ఇవి ఏవి కాకుండా సైకలాజికల్గా రూటే డిస్కంఫర్ట్ ఫీల్ అయినా ఈ జర్నీకి బ్రేక్ పడే అవకాశం ఉండొచ్చు. కుక్ ది రీసెంట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మిస్టర్ కూల్ లా ఆడే జో రూట్ గనక రికార్డు కొడితే అద్భుతమనే చెప్పాలి. ఏమంటారు? జో రూట్ రికార్డు కొట్టే అవకాశం ఉందా? మీ ఫీలింగ్ ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్.